పోలీసులు హనీ ట్రాప్స్ ఆపడం వల్ల ఎంతో మంది మహిళలు హనీ ట్రాప్ బారిన పడకుండా బయటపడ్డారని హనీ ట్రాప్ జాయ్ జమయ్య బాధితురాలు అన్నారు. ఈ సందర్భంగా విశాఖ డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మంగళవారం మీడియాను ఉద్దేశించి మీడియాకు వివరాలు తెలిపారు. తాను హనీ ట్రాప్లో ఇరుక్కుపోయానని, అదేవిధంగా అన్ని ట్రాప్ల నుంచి బయటపడ్డారని మాజీ పార్లమెంట్ సభ్యులు హర్షవర్ధన్ వ్యాఖ్యలు ఖండిస్తున్నానని ఆమె తెలిపారు. తన కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు పాలయ్యానని ఈ సందర్భంగా ఆమె అన్నారు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఒక్క 20 డేస్లో బాబుని ఇక్కడికి రప్పించటం, ఆ విషయం మాకు తెలియకపోవటం, వచ్చిన రోజే ఎంగేజ్మెంట్ చేసేసుకోవాలని బాబుని ఫోర్స్ చేసింది 14th. అయితే అదేంటది, మా మదరాలు ఒప్పుకున్నారు కదా, నేను ఇంటికి వెళ్తానన్నా కూడా అబ్బాయిని ఇంటికి రానివ్వలే. మా పేరెంట్స్కి నేను చెప్తాను, నేను ఒప్పించుకుంటాను, మా పేరెంట్స్ ఎలా అయినా వింటారు, ఎందుకంటే మా పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా పాజిటివ్గా వాళ్ళందరికీ ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు, మా అబ్బాయి ఇలాగా అని చేసుకుంటాడు అని, అందుకని చేస్తారు, అదేమి లేదు, నేను మా పేరెంట్స్తో వెళ్తాను అంటే అమ్మాయి లేదని తీసుకొచ్చి ఫస్ట్ ఒక హోటల్లో పెట్టడం జరిగింది. హోటల్లో పెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ డేని మళ్ళీ లంచ్కో డిన్నర్కో ఇన్వైట్ చేసిందంట. చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఇంకా తీసుకెళ్ళటం ఆ అమ్మాయి ఇచ్చే 2 జ్యూస్లు అండి, క్యారెట్ ఒకటి, పైనాపిల్ ఒకటి. ఎందుకంటే మా అబ్బాయికే కాదు, జరిగిన బాధ్యులందరూ కూడా నేను అడిగిన తర్వాత వాళ్ళు చెప్పింది 2 జ్యూస్లు. ఎందుకంటే థిక్గా ఉంటాయి జ్యూసెస్, పల్టీతోనే అమ్మాయి జ్యూస్లు ఇస్తుంది. అందులోని షుగర్ 25 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తుంది. క్రష్ అంటే ఆ ఇదిలోనే అమ్మాయి అది మత్తు మందు ఇవ్వటం జరుగుతుంది. అయితే అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి, అంటే బాబు ఇక్కడికి వచ్చింది మాకెవ్వరికీ తెలియదు. వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయికి మాత్రం చెప్పాడు. ఆ అబ్బాయి ఎవ్రీడే మార్నింగ్ నైట్ వెళ్ళేవాడు బాబుని కలవటానికి. అసలు ఎప్పుడు మత్తులోనే పడుకుని ఉండేవాడంట. అసలు ఒక మాట మాట్లాడింది లేదు. అలా పడుకుని ఉంటే అసలు జెట్ ఫీల్ అవుతున్నాడేమో అక్కడి నుంచి రావటం వల్లనే అబ్బాయి అనుకునేవాడని. సరే, ఇదంతా అవుతున్న ఇదిలోని మాకు 28th నాకు ఒక కాల్ వచ్చింది. ఒకళ్ళ నుంచి కాల్ వచ్చి మా అబ్బాయి గురించి ఎంక్వైరీకి అడిగారు. మా అబ్బాయి గురించి వీళ్ళు ఎందుకు అడుగుతున్నారని నేను చాలా ఇదిగా తీసుకొని ఫోన్ కట్ చేసేసాను. నా దగ్గరికి వాళ్ళు వచ్చారు డైరెక్ట్గా. వచ్చి మీ అబ్బాయి ఎక్కడున్నాడండి అంటే, మా అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, మా అబ్బాయి గురించి మీరు అడుగుతున్నారు ఏంటి అంటే కొన్ని ఫొటోస్ చూపించారు నాకు. మా ఇది మీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు అంటే నేను నిజంగా చాలా షాక్ అయ్యాను, నేను షేక్ అయ్యాను కూడానా ఒక నిమిషం. ఎందుకంటే మా అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, ఎవ్రీడే మేము మాట్లాడుతున్నాము. వీడియో కాల్లో నేనైతే మాట్లాడలేదు, కానీ నార్మల్ కాల్లో మా హస్బెండ్ మాట్లాడుతున్నారు. ఇప్పటికీ అంటే వాళ్ళు చెప్పిన స్టిల్ కూడా మా అబ్బాయితో మేము మాట్లాడుతున్నాం. మా అబ్బాయి కూడా మాకేం చెప్పలేదు, ఏంటిది అని చెప్పి మేము చాలా ఇదిగా ఉండే టైంలోని వాళ్ళు మొత్తం ఇలాగా అయ్యింది, మీ అబ్బాయి ఇలా చేసుకున్నాడు, మీకు తెలుసో తెలియదో మీకు ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చాము, ఒకసారి చూసుకోండి అంటే మా అబ్బాయికి మేము వెంటనే నార్మల్ కాల్ అంటే ఇండియా నెంబర్కి కూడా మేము కాల్ చేస్తే రింగ్ అయ్యింది. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.